అక్క అందరికీ నమస్కారం అక్క. ఇక అంత ఆఫీసర్లు తహసీల్దార్ మేడము, ఈఓ సర్రు, 34 డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు మీ ఊరికి వచ్చిందాము. ఇప్పుడు ఈ రోడ్ శాన్నాళ్ళని ఇంకా మీరు అడుగుతా అంటే 3 కోట్ల రూపాయలు వేసిండాను మీ ఊరిని ఇంకా పక్కూరికి. ఈ పద్దు గుద్లీ పూజ చేస్తాను. కాంట్రాక్టర్ వెళ్ళబా అరవింద్ అయినంత బిర్ని రోడ్ ముగిస్తాము కావచ్చామనా. మీరు ఆ పద్దు అడిగింటే అది ఏడాదికి ముందే ఆయా, అది టెండర్కి పోయి అప్రూవ్ అయ్యేపాటికి ఇన్నాళ్ళు ఆయా ఈ రోడ్ వేపిస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఏమే ఉన్నా అందరూ ఆఫీసర్లు ఉండరు. ఒక్కొక్కటే చెప్పండి అన్న. 2 రోజులు ఇంకా ఫిల్టర్ నీళ్ళు ఒకటి వస్తుంది సార్. ఇప్పుడు మీరు ఎక్కడ పోతారు జాగా ఇచ్చింటాం సార్ మాదే. అన్న ఈ ఊర్లో ఎంత ఉండరు జనసంఖ్య ఎంత పాపులేషన్? 150 జనం ఉన్నారు. ఆడ పక్కూర్లా వాళ్ళు ఒక 200 జనం ఉన్నారు. ఎంత డిస్టెన్స్ ఆ ఊరికి ఊరికి? 3 కిలోమీటర్. నేను 2 ఊర్లకి వేపిస్తానులే సపరేట్. ಪಿಡಿಒ ಮೇಡಮ್, ಪಿಡಿಒ ಅವರು 2 ಊರಿಗೂ ಜಾಗ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿ ವಾಟರ್ ಫಿಲ್ಟರ್ ಹಾಕ್ಸ್ತೀನಿ. ಇವಾಗ ಸ್ಕೂಲ್ ఒక రూమ్ కట్టిస్తే చాలన్నా సద్యానికి? అంగన్వాడీ లేనే లేదు. అంగన్వాడీ ಯಾರು ಸಿಡಿಪಿ ಅವರು ಇದಾರೆ ಅಂಗನವಾಡಿ ಅವರು? ಸರ್ ಏನ್ ಅಂಗನವಾಡಿ ಸ್ಟ್ರೆಂತ್ ಎಷ್ಟು ಸರ್? ಫಂಕ್ಷನ್ ಆಗಿದೆ ಸರ್. ಅದೇ ಬಿಲ್ಡಿಂಗ್ ಡೆಮಾಲಿಷನ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಸರ್. PWD ಅವರು ಯಾರಿದ್ದೀರಾ? PRD ಅವರು. ಅಲ್ಲ ಅದು ಡೆಮಾಲಿಷನ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕೊಟ್ರಾ ಸರ್? ಸರ್ ಆಗಿದೆ ಸರ್, ಅಪ್ರೂವ್ ಆಗಿದೆ ಸರ್. ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಇಂಜಿನಿಯರ್ ಇಂದ ಅವ್ರಿಗೂ ಲೆಟರ್ ನಾವು ಎಷ್ಟು ದಿನದಲ್ಲಿ ಕಟ್ತೀರಣ್ಣ? ಸರ್ ಇನ್ನೊಂದು 2-3 ತಿಂಗಳಲ್ಲಿ. ಒಂದು ರೂಮ್ ಅಷ್ಟೇನಾ? ಸರ್ ಒಂದೇ ರೂಮ್ ಸರ್. ಅಂಗನವಾಡಿ ಕೈಂದೆ ಅದು ಕಟ್ತಾము. స్కూలే బిద్దోಗಿದೆ సార్. స్కూలಲ್ಲಿ ಏನು ಇಲ್ಲ. కత్తముడు ఇవిడు స్కూల్ ఒకే రూమ్ ఉండేది స్కూల్లా? ఎన్ని రూమ్లు? ఈవిడ ఎన్ని రూమ్లు ఉండేనా? 4 రూమ్ ఉండేది. ఒక బిల్డింగ్ కడతా ఉంది, ఇంకొక బిల్డింగ్ లో చేస్తా ఉన్నారు. అన్నీ చేయండి, అది బందోబస్తు కొందరు అంతా. స్ట్రెంత్ పొద్దుండారా? ఇప్పుడు ఇమీడియట్ గా ఒక రూమ్ వేసిస్తానులే, ఒక రూమ్ కట్టిస్తాను తమ్ముడు. స్కూల్ పిల్లోళ్ళు కదా వాకలేదు సార్. స్కూల్ దెబ్బేస్తే ఇట్లే పోయి ఇట్లే రాదు సార్. ఎంతనా చిన్నగా ఉందా జాగా? ఎట్లా స్కూల్ దండిగా ఉంది సార్. మన పై అక్కడ ఇప్పుడు విజిట్ చేస్తాను ఇక్కడ అయిన ఇంకా చూద్దాము. ಮಳೆ ಬಂದ್ರೆ ಮೇಲಿಂದ ಎಲ್ಲ అదే ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ పోదా స్కూల్ది? అక్కడ ఇప్పుడు ఒక పని చేస్తాను, ఇప్పుడు చూద్దాము. ఒక నీట్ ఒక కొత్తది ఒక రూమ్ కట్టిస్తా ఇమీడియట్ గా. ఆడు నడుస్తాడిని స్ట్రెంత్ చాలా అయితే చూద్దాం. అంగన్వాడీ ఇది ఎట్లో అయిందాక స్కూల్ రూమ్ కట్టిస్తాను. ఇప్పుడు అయిన ఇంకా పదామక్క స్కూల్ తో. అక్క ఫిల్టర్ ఇమీడియట్ గా వేపిస్తా, అయినంత బిర్ని వేపిస్తా, పని స్టార్ట్ చేపిస్తా. మేడం ఫిల్టర్ జాగా అక్క అది 2022లో ఏమాయక 22 ఇంకా యూత్ కి 50 ఎమ్మెల్యేకి ఒక ఇండ్లు వచ్చిండదక్క. గవర్నమెంట్ పాలసీ అదే. బట్ గవర్నమెంట్ పాలసీలో వచ్చిన తక్షణము మేము ఇండ్లు వేసిస్తామక్క. అది గవర్నమెంట్ స్టేట్ పాలసీనక్క. దగ్గర 6 ఏండ్లైనాక ఒక ఇల్లు రాలే మాకు. ఆ ఫిషరీ డిపార్ట్మెంట్లో ఒక 100 ఇండ్లు వచ్చే. ఆ ఫిషరీ డిపార్ట్మెంట్లో 100 ఇండ్లు ఇవ్వాలా అంటే వాళ్ళు షాపులు పట్టే ప్రొఫెషన్లో ఉండాల. అది మాత్రం ఒక 100 ఇండ్లు వచ్చిందాక. వచ్చిన తక్షణం వేసిస్తానక్క. ఇప్పుడు మీరు వాటర్ ఫిల్టర్ అడిగిండారు, నేను వేపిస్తా. ఇప్పుడు 2 రోజులకి 3 కోట్ల రోడ్డు నేను ఇప్పుడు వేపించినాను. గుద్లీ పూజకి వచ్చిండేది ఆయా. స్కూల్కి అంగన్వాడీ ఒక రూమ్ కట్టిస్తాను, గుద్లీ పూజకి వస్తాను. స్కూల్కి ఒక రూమ్ కట్టిస్తాను. ఇప్పుడు అతక్ పదాము. ఈ 4 నేను ఫుల్ఫిల్ చేస్తాను. వేరేది ఇప్పుడు గృహలక్ష్మి 2,000 వస్తుందేమక్క. ఈ 2 నెలలు రావాలా. పెన్షన్ ఎవరికైనా రావాలక్క? ఓల్డ్ ఏజ్ పెన్షన్, విడో పెన్షన్ ఎంత యజమాని వయసు నీకే? అట్లా పెన్షన్ వస్తుంది. యారమ్మా పెన్షన్ ఎవరు? సార్ ఆధార్ కార్డు యజమాని ఇచ్చేపిస్తాను. నువ్వు ఎత్తరా పో, ఈడే చేయిస్తాను పో. ఇప్పుడు చేయిస్తాను పో, ఎత్తుకొని రా పో. అమ్మా ఈడే చేపించిస్తాను పెన్షన్. ఉండు ఆధార్ కార్డు ఎత్తరా పో. అలే వెళ్ళినా ఇప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు చేయిస్తాను. లేకుంటే ఇప్పుడు ఎత్తుకొస్తా, ఫోటో తెప్పించుకో, కొడుకుతావు ఎవరితో అన్న సార్ నంబర్, ఆధార్ కార్డు నంబర్. నాకు ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ನಂಬರ್ ಈ ಸಾಲು ನಂಬರ್ ಈ ಸಾಲು ನಮ್ಗೆ ಲಾಸ್ಟ್ ಈ ಕಡೆ ನಮ್ಗೆ ಈ ಕಡೆ ಲಾಸ್ಟ್ ತಾಲೂಕು ಗುಬೇರ್ನಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಇದ್ದಾರೆ. ಸರ್ 4 ತಿಂಗಳಾಗೈತೆ ಪೆನ್ಷನ್ ಬಂದಿಲ್ಲ. 71 ವರ್ಷ ಆಗೈತೆ. ಬೇಕಾದ್ರೆ ನೀನ್ ಚೆಕ್ ಅಣ್ಣ ಇದು ಮೊದಲು ಬರ್ತಿತ್ತಾ? ಚೆಕ್ ಮಾಡಿ ಅವ್ರದ್ದು ಯಜಮಾನ್ರೆ. ಅದು 3 ತಿಂಗಳಿಂದ ಗೌರ್ಮೆಂಟ್ ಯಾರಿಗೂ ಹಾಕಿಲ್ವಂತೆ. ಮೋಸ್ಟ್ಲಿ ಹಾಕ್ತಾರೆ ಯಜಮಾನ್. 2 ತಿಂಗಳಿಂದ ಬಂದೈತೆ, ನಮಗ್ ಬಂದಿಲ್ಲ ಸರ್.
ಚೆಕ್ ಮಾಡಿ ಹಂಗೆ ನಾನು ಯಜಮಾನ್ರೆ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಹೆಸರು ನಂಬರ್ ಹತ್ರ ನೋಡು ಫೋನ್ ಹೋಗಿ ಪಂಚೆ ಏ ಇರಪ್ಪ ಅವ್ ಯಜಮಾನ್ರದ್ದು ಇಬ್ರದ್ದು ನಂಬರ್ ಬರ್ಕೊಳ್ಳಿ ಯಜಮಾನ್ರೆ ನಿಮ್ಮ ಹೆಸರು ನಂಬರ್ ಬರ್ಸಿ ಹೇಳ್ತೀನಿ ಅಶ್ವತ್ಥಪ್ಪನ ನಮ್ಮ ಹಳ್ಳಿಲಿ ನಂಬರ್ 7 ಗ್ರಾಮಗಳು ಬರುತ್ತೆ. ನಮಗೆ ಆಟದ ಮೈದಾನ ಎಲ್ಲೂ ಇಲ್ಲ. ಯಾವುದೇ ಒಂದು ಆಟ ಆಡೋಕೆ ಸರಿ ಅಣ್ಣ. ಅದರಿಂದ ಆಟ ಆಡೋದಕ್ಕೆ ನಮ್ಮ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಕಬಡ್ಡಿ, ಖೋ-ಖೋ, ವಾಲಿಬಾಲ್ ಎಲ್ಲಾ ರೀತಿ ಆಟ ಆಡ್ತೀವಿ. ಸರಿ. ನಮಗೆ ಎಲ್ಲಿನೂ ಆಟದ ವ್ಯವಸ್ಥೆ ಇಲ್ಲ, ಆಟದ ಮೈದಾನ. ಅದರಿಂದ ನಮ್ಗೆ ಎಲ್ಲಾ ಹುಡುಗರು ಬಂದಿದೆ. ಹುಡುಗರು ಪರವಾಗಿ ಎಲ್ಲಿ ಕೊಟ್ರೆ ಸೂಕ್ತ ನಿಮ್ಗೆ? ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇದೆ ಸರ್ವೆ ನಂಬರ್ 18 ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಒಂದ್ ನಿಮಿಷ, ಸರ್ವೆ ನಂಬರ್ 18ರಲ್ಲಿ ಇದೆಯಮ್ಮ? ಜಾಗ ಎಷ್ಟಿದೆ ಮೇಡಮ್? 3 ಎಕರೆ 20 ಗುಂಟೆ ಇದೆ ಸರ್. 3 ಎಕರೆ. ಮೇಡಮ್ ಅದನ್ನೇನು ಈಗ ಫೀಲ್ಡ್ ಅಂತ ರಿಸರ್ವ್ ಮಾಡಕ್ಕೆ ಏನ್ ಪ್ರೊಸೀಜರ್ ಮೇಡಮ್? ಅವರು ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಂದ ನಮ್ಗೆ ಪ್ರಪೋಸಲ್ ಬರ್ಬೇಕು. ಯಾರು ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಯಾರಿದ್ದಾರೆ ಮೇಡಮ್ ನಮ್ಗೆ? ಅದು ಬರೀ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಲೆವೆಲ್ ಅಲ್ಲಿ ಇರ್ತಾರೆ ಸರ್. ನನ್ಗೊಂದು ಲೆಟರ್ ಕೊಟ್ರೆ ನಾನು ಫಾರ್ವರ್ಡ್ ಯಾರು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಆಫೀಸರ್ ಏನೇ ಯಾರು? ಸರಿ ಮೇಡಮ್ ನೋಡಿ ಮೇಡಮ್ ಲೆಟರ್ ಇದೆ ನೋಡಿ ಸರ್, ತಹಸೀಲ್ದಾರ್ ಸಾಹೇಬ್ರಿಗೆ ಅಂತ ಒಂದು ಸಿಗ್ನೇಚರ್ ಹಾಕೊಟ್ರೆ ನಾನು ಆರ್ಡ್ರೆ ನಾನು ಪ್ರೊಸೆಸ್ ಮಾಡಿಸ್ತೀನಿ. ಮೇಡಮ್ ಈಗ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ನೀವು ಅವ್ರ ಮನವಿ ಕೊಡ್ಲೇಬೇಕಾ? ಈ ಮನವಿ ಮೇಲೆ ಆರ್ಡರ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ? ನಾವು ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಸರ್ ಅವ್ರ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವ್ರು ನೋಡ್ಕೊಬೇಕಾಗುತ್ತೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಅವ್ರ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಂದ ನಮ್ಗೆ ಈ ಗಿಡ ಬೇಕು ಅಂತ ಪ್ರಪೋಸಲ್ ನಾನು ಹೇಳಿ ಅವರಿಂದ ತರಿಸ್ಕೊಂಡು. ಹರೀಶ್ ಇದು ಫಾಲೋ ಅಪ್ ಕಾಲ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇವ್ರು ಅಡ್ಗೋ ಒಳ್ಳೆ ಸರಿ. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಆಡ್ತಾ ಬಗ್ಗೆ ಬಂದು ವಿಚಾರಣೆ ಮಾಡಿ ನೋಡಿ. ನಮ್ಗೆ ಎಲ್ಲಿ ಯಾವ್ದೇ 7 ಊರಲ್ಲಿ ಆಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಪ್ರೈವೇಟ್ ಜಾಗದಲ್ಲಿ ಆಡ್ತೀವಿ. ಆಡೋದಕ್ಕೂ ಏನು ಗ್ರೌಂಡು ಇಲ್ಲ, ಎಲ್ಲ 4 ಬೌಂಡ್ರಿ ಅವು ಇವು ಆಡೋದು. ಯಾರು ಮೇಡಮ್ ಆಫೀಸರ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್? ನೋಡಿ ಯಾರಿದೆ ಈಗ ಅಲ್ಲಿಂದ ನಾನು ಮಾಡಿಸ್ತೀನಿ ಬ್ರದರ್ ಆ 3 ಎಕರೆ. ಮೇಡಮ್ ಜಾಗದ್ದೇನು ತೊಂದರೆ ಇಲ್ವಾ ಮೇಡಮ್? ಮೇಡಮ್ ಇಲ್ಲ ಸರ್, ಅಲ್ಲ ಖಾಲಿ ಅದೇನು ಅದು ನೋಡಿ ಮೇಡಮ್ ಅದೊಂದ್ಸಲ. ಖಾಲಿನೇ ಇದೆ ಸರ್. ಅಲ್ಲಿ ಖಾಲಿ ಇದೆಯಲ್ಲ, ಖಾಲಿನೇ ಇದೆ. ಈಗ ಆಡ್ತಿದ್ದೀರಾ ಅಲ್ಲಿ ಆಟ ಆಡ್ಕೊಂತಿದ್ರೆ? ಇಲ್ಲ, ಅಲ್ಲಿ ಯಾಕಂದ್ರೆ ಲೆವೆಲ್ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು. ಅದಂಗ ಮ್ಯಾಜಿಕ್ ಮಾಡ್ಕೊಡಿ ಮೇಡಮ್ ಅವು ವ್ಯವಸ್ಥೆ ಇವತ್ತು ಮಾಡ್ಕೊಟ್ರೆ ಸರ್ ನಮ್ಗೆಲ್ಲ ಖಾಲಿ ಇದೆಯಲ್ಲ ಮಾಡ್ತೀನಿ.